నీ నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రుజువులా నవ్వగలనా నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ వచ్చేటప్పటికి మంచి సూపర్ ఎడిటింగ్ గురించి చెప్తాను గైస్. ఇది వచ్చేసరికి మనకి ఈజీగా మీరు స్టేటస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. గైస్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మెయిన్గా ఒక్క రిక్వెస్ట్ గైస్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోతున్నారు గైస్. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకొని ఆల్ పైన ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు బెల్ సింబల్ ట్యాప్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు, మీరు మీ వీడియోస్ కూడా అయితే మిస్ అయిపోతారు గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అండ్ ఆల్ పెన్ ట్యాప్ చేయండి. వీలైనంత వరకు అయితే షేర్ చేయండి గైస్. మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అదే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి గ్యాస్ ఇక్కడ మీరు 9:16 అయితే సెలెక్ట్ చేయండి. అండ్ గ్యాస్ ఎవరికైనా కైన్మాస్టర్ ప్రో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను గ్యాస్. ఆల్ టెంప్లెట్స్ లింక్స్ కానీ ఇంకా కైన్మాస్టర్కి సంబంధించిన లింక్స్ అన్నీ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి గ్యాస్. ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పెన్ ట్యాప్ చేయండి. గ్యాస్ ఇక్కడ మీరు నెక్స్ట్ పెన్ ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇమేజ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని గ్యాస్ మీకు నచ్చిన అంటే మీరు ఎన్ని సెకండ్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నారో అన్ని సెకండ్స్కి అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. నార్మల్ ఒక 20 సెకండ్స్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత గ్యాస్ మీరు స్టార్టింగ్ వచ్చేసి లేయర్స్ మీదకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే పిక్ని మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే సెలెక్ట్ చేయండి గైస్. నేనైతే ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీని ఒక 4 to 6 సెకండ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 5 అట్లా అయితే సరిపోతుందిలేండి. అయితే గైస్ దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫుల్గా డ్రాగ్ చేయండి. ఫోటోని డ్రాగ్ చేయండి ఫుల్గా, అంటే మనకి పెద్దది అయితే చేయండి. జూమ్ చేయండి. జూమ్ చేసేసిన తర్వాత గైస్ అయితే లెఫ్ట్ లేదా రైట్ సైడ్ అయితే మీరు ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, నేను ఈ విధంగా అయితే డ్రాగ్ చేశాను. ఇంకొంచెం పెద్దది చేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే మీరు డ్రాగ్ చేయండి గైస్. సైడ్కి అయితే మీరు తోసేసేయండి దీన్ని. నేను రైట్ సైడ్కి అయితే తోసేసాను. అండ్ రైట్ సైడ్కి తోసేసిన తర్వాత గైస్ ఇప్పుడు మీరు లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఒకటి అయితే ఇస్తాను గైస్. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి మనకి బ్లూ కలర్లో. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని గైస్ మీరు ఫుల్గా ఎంత వీడియో అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో అంత దాకా అయితే మీరు లాస్ట్ దాకా దాన్ని డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ని ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా అయితే చేయాలన్నమాట దీన్ని మీరు. అండ్ ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే గైస్ మనకి పెద్దగా అయితే అవుతుంది అనమాట. దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. పిక్ మ్యాచ్ సెలెక్ట్ చేయండి గైస్. ఈ పిక్ మ్యాచ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కీ సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గైస్ మీరు చాలా చిన్నది గైస్, ఎక్కువ అయితే వద్దు, చాలా చిన్నది అయితే మీరు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పిక్చర్ని గైస్ స్లోగా మీరు ఈ విధంగా స్లోగా తీసుకొచ్చేసి సెంటర్లో అయితే పెట్టండి గైస్. ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా ముందుకైతే తీసుకెళ్ళండి గైస్. ఈ విధంగా మరీ ఎక్కువ ఏమొద్దు, జస్ట్ కొంచెం ముందుకైతే తీసుకొచ్చేసి ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిక్చర్ మీద ట్యాప్ చేసేసి అంటే హీరోయిన్ ఫోటో ఏదైతే ఉందో ఆ పిక్చర్ మీద ట్యాప్ చేసేసి ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకెళ్ళిపోండి కదా. అంటే మీరు టోటల్ లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చిన్నది ముందుకైతే వెళ్ళండి. ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ని అట్లా పట్టుకొని నీట్గా అలా డ్రాగ్ చేసుకోండి. నీట్గా తీసుకొచ్చేసి మురిపటి అంటే మనకి స్టార్టింగ్ ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా దీన్ని ఫుల్గా స్లోగా లార్జ్గా అయితే తీసుకెళ్ళిపోయి ఇక్కడ మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ని మళ్ళీ స్లోగా తీసుకొచ్చేసి ఈ విధంగా మీరు సెంటర్లోకి అయితే పెట్టండి గైస్. ఈ విధంగా సెంటర్లోకి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. టచ్ అయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ వచ్చేసి ఒకసారి ప్లే చేసి చూడండి ఏ విధంగా ఉన్నది. చూడండి గైస్ మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా స్లోగా వచ్చి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ మనకి స్లోగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు గైస్. చూసారు కదా ఏ విధంగా చేశాను. అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి లేయర్స్లోకి వెళ్ళి అండ్ మిడిల్లోకి వెళ్ళి ఇంకొక పిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మరొక పిక్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇంకొక పిక్ ఏది ఓకే, ఈ పిక్ని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ ఫుల్గా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చేలాగైతే మనం చేద్దాం. చూడండి ఈ విధంగా లెఫ్ట్కి అయితే తీసుకొచ్చేసి ఇక్కడ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ గైస్. సెండ్ టు బ్యాక్ అనమాట. సెండ్ టు బ్యాక్ తీసుకెళ్తే మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది.
ట్యాప్ చేయండి పిక్చర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీ సింబల్ అయితే ఉంది కదా, కీ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఒక కీ అయితే వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు గైస్ మీరు చిన్నదైతే మూవ్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు పిక్ ని స్లోగా సెంటర్ అయితే తీసుకురండి గైస్. ఈ విధంగా మీరు స్లోగా అయితే సెంటర్ తీసుకురండి. ఈ విధంగా మీరు పిక్ ని సెంటర్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ దీన్ని మీరు ఈ విధంగా డ్రాగ్ అయితే చేయండి గైస్. లైట్ గా మీరు స్లోగా అయితే కొంచెం ముందుకైతే రండి, మరి ఎక్కువ అవసరం లేదు. సెంటర్ అయితే వచ్చేసి ఒక పిక్ ఇచ్చేసాను. పిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్చర్ మళ్ళీ ట్యాప్ చేయండి. అంటే మనకి హీరోయిన్ పిక్ అయితే సెలెక్ట్ చేసి స్లోగా ముందుకైతే వెళ్ళిపోండి గైస్. ఈ విధంగా మరి ఎక్కువ అయితే అక్కర్లేదు, ఈ విధంగా అయితే రండి. వచ్చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ముందుకైతే డ్రాగ్ చేయాలన్నమాట. దీన్ని చాలా చిన్నదైతే మీరు డ్రాగ్ చేసి ఒక మళ్ళీ ఇంకొక ప్లస్ అయితే ఇవ్వాలి. మళ్ళీ ప్లస్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు గైస్ చూడండి మీరు హీరోయిన్ పిక్ ని సెలెక్ట్ చేసి స్లోగా ఈ విధంగా మీరు దాని అయితే డ్రాగ్ చేసుకుంటూ ఏం చేయాలంటే ముడిపడి అంటే మీకు స్టార్టింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీసుకెళ్ళిపోవడం అన్నమాట. స్టార్టింగ్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మనకి స్టార్టింగ్ అయితే వచ్చేసాను. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని స్లోగా అయితే మీరు దీన్ని లాస్ట్ దాకా అయితే వచ్చేసాను. లాస్ట్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ అని ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి దీన్ని పట్టుకొని ఇలా స్లోగా మనకి సెంటర్కి అయితే తీసుకురావాలి. చూడండి సెంటర్కి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ వచ్చేసిన తర్వాత guys ఇప్పుడు ఒకసారి రెండు పిక్చర్ని కూడా ఒకసారి అట్ టైం అయితే చూద్దాం. మనం ఏ విధంగా వచ్చాయంటే మనకి ఈ విధంగా రైట్ నుంచి లెఫ్ట్కి అయితే ఈ విధంగా స్లోగా వచ్చేసి అండ్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మనకి స్లోగా అయితే డ్రాగ్ అవుట్ ఉండదు అంటే వచ్చింది. ఇది కూడా మనకి ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఈ విధంగా వెళ్ళి మళ్ళీ స్లోగా మనకి ఇటువైపు అయితే వచ్చింది అనమాట. ఇలా గైస్ మీకు ఎన్ని పిక్చర్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో అన్ని పిక్చర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే చేసేసేయండి. పిక్చర్స్ మనకి ఎక్కువ కనిపించదు కాబట్టి బ్లూ కలర్ ఏం చేయాలంటే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి కొంచెం అయితే తగ్గించుకోవాలన్నమాట. అంటే మనకి పిక్చర్ మరీ ఎక్కువ తగ్గించుకోవడం, ఒక 90 దాకా అయితే సరిపోతుంది. 90-95 దాకా అయితే మనకి సరిపోతుంది. మ్యాక్సిమం నేనైతే 90 పెడతాను. ఓకే, మనకి పిక్చర్స్ అన్న ఏంటంటే కిందది పార్ట్ కూడా మనకి కొంచెం లైట్గా కనిపించాలి, లేకపోతే అంత బాగుంటుంది. ప్లస్ మీరు స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లోనే ఒక లిరిక్స్ అయితే ఇస్తాను. ఆ లిరిక్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్క్రీన్ పైన యాప్ చేశారు అనుకోండి, కంప్లీట్గా అయితే పోతుంది అనమాట లిరిక్స్ అనేది. అండ్ ఏం చేస్తారంటే ఇక్కడ కరెక్ట్గా గైస్ మీరు ఈ విధంగా సెంటర్లోకి ఈ విధంగా అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇట్లా ఒకసారి స్క్రోల్ చేసి చూడండి, కరెక్ట్గా అన్నీ కూడా అంటే కట్ అవ్వకుండా ఉన్నాయో లేవో అన్నది. గైస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్స్ మనకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. గైస్ నేను కింద డిస్క్రిప్షన్లోని ఒకటైతే ఇస్తాను అనమాట, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే మనకి వాటర్ మార్క్ లాగా మనకి ఎట్లా లైక్ వాటర్ అయితే వస్తూ ఉన్నట్టు అయితే ఉంటుంది అనమాట, లైక్ కూలింగ్ సిస్టమ్లో. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఫుల్గా డ్రాగ్ చేసేయండి. అంటే స్క్రీన్కి అడ్జస్ట్ చేసేసి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి అండ్ మీడియాలోకి వెళ్ళి అండ్ మళ్ళీ ఇంకొకటి అయితే ఇస్తాను గైస్ నేను, దాన్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. అది వచ్చేసరికి మనకి ఇదనమాట. దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసేయండి. దీన్ని కూడా సేమ్ అట్లాగే అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి గైస్ మనకి ఏ విధంగా వస్తుందో మొత్తం అంతా కలిపేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏదైతే పెట్టామో ఇది దానికి సంబంధించిన సౌండ్ అయితే తగ్గించండి. అండ్ ఇదొకటి దానికి సంబంధించిన సౌండ్ అయితే తగ్గించండి. అండ్ ఇది పిక్చరే కాబట్టి దీనికి ఏది ఉండదులేండి. అలా గ్యాస్ దేనికైతే ఇవన్నీ అయితే ఇచ్చామో ఇవన్నిటికి కూడా మీరు సౌండ్స్ని అయితే తగ్గించేసేసాయండి. ఒక్క ఏదైతే లిరిక్స్ ఉందో ఆ లిరిక్స్కి మాత్రమే మీరు సౌండ్ అయితే ఉంచుకోండి. అండ్ మీరు ఈ లిరిక్స్ అనే కాదు గ్యాస్ ఇంకా చాలా అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన లిరిక్స్ని అయితే పెట్టేసుకోండి, ఈజీగా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.